హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. ఈరోజైతే 3:00కి లేసాను. 4:30 అయింది ఫ్రెండ్స్. 4:30లోగా పిండి రుబ్బుకోవడం. ఇక్కడ చక్కగా ప్రసాదాలకి అన్నీ రెడీ చేసేసుకుంటున్నాను. ఈరోజు ఏంటి అంటే విశేషం చెప్తాను ఫ్రెండ్స్. అలాగే పిల్లలకి బంగాళదుంప ఫ్రై, గారెలు, బూర్లు అన్నీ అయితే సిద్ధం చేసేసుకున్నాను. ఈరోజు విశేషం ఏమిటి అంటే అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టుకుంటున్నాను. ఆ నైవేద్యం ఎందుకు కూడా మీకు చెప్తాను ఫ్రెండ్స్. మేము ప్రతి పనిలో ఏదైనా చేసే మంచి పనిలో అయితే ఫస్ట్ అమ్మవారికి మేము కనకవయ్యరమ్మ తల్లి, పోలేరమ్మ తల్లి, తోడుపులమ్మ తల్లి ఇలా ముగ్గురికి చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టేసుకుని చక్కగా అలంకరించుకుని మేము నైవేద్యం అయితే పెట్టుకుంటాము. అమ్మవారికి 3 నైవేద్యాలు అయితే పెట్టుకుంటాము మా ఊర్లో. మా అమ్మవారికి బాబు ఈరోజు ఏంటి అనేది మీకు చెప్తాను అనగా మా బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఈరోజు అయితే ఎగ్జామ్స్. అమ్మవారి తులసమ్మ దగ్గర దీపారాధన అయితే చేసేసుకున్నాడు ఫ్రెండ్స్. అమ్మవారి దయ, ఆ భగవంతుడు బ్లెస్సింగ్స్, అలాగే మీ బ్లెస్సింగ్స్ కూడా ఉండాలని కోరుకుంటున్నాను. 5:30 కల్లా చక్కగా దీపారాధన అయితే చేసేసుకున్నాడు. అలాగే ఇక్కడ అమ్మవారికి మనం నైవేద్యం కూడా పెట్టుకుందాం, చూసేద్దాం ఫ్రెండ్స్ పదండి. అమ్మవారి నైవేద్యం అన్నము అన్నీ చక్కగా బాబుతోని నేను సర్దించాను ఫ్రెండ్స్. ఆ అమ్మవారి దయ కంపల్సరీ ఉండాలని. మేము ఇదే కదా ఫ్రెండ్స్, మా వారు ఆర్మీకి వెళ్ళేటప్పుడు కూడా నేను ఇలాగ నైవేద్యం పెట్టి ఆయన్ని పంపేదాన్ని. అలాగే అమ్మవారు కూడా అలాగే కాపాడుకొచ్చారు. ఆయన రిటైర్మెంట్ కూడా అయిపోయారు ఫ్రెండ్స్. అమ్మవారు చల్లగా చూసి ఆ అమ్మవారి దయ మాకు ఎల్లప్పుడూ ఉంటుందని, ఇలాగే ప్రతి విషయంలో ఆమెను తలుచుకుని మేము ముందుకెళ్ళిపోతాము. ఇలాగా మా ఊరు ఏంటి అనేది కూడా మేము చెప్తాను ఫ్రెండ్స్. ప్రతిరోజు వీడియో పెట్టాలనుకుంటున్నాను కానీ నాకు వీడియో తీసే వాళ్ళు ఉండలేదు ఫ్రెండ్స్. మీ ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసిన మా బాబు మీ ప్రతి ఒక్కరు ఆల్ ద బెస్ట్ చెప్పండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ అమ్మవారి కరుణ కంపల్సరీ అందరి మీద ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.